కొండా ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖపై చర్యలకు క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసింది. కొండా సురేఖపై ఏ క్షణమైనా హైకమాండ్ చర్యలు తీసుకుంటుందంటూ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ భేటీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పాల్గొనడం మరింత చర్చకు దారితీసింది. కొండా సుష్మిత వివాదంతో తనకు సంబంధం లేదు అన్నారు కొండా మురళి. కాంగ్రెస్ లోనే ఉంటామని స్పష్టం చేశారు. ఇక సుష్మిత ప్లాన్ ఏలో మాట్లాడింది, ప్లాన్ బి ఏంటో తెలియదు అన్నారు. కొండా మురళి ప్లాన్ ఏ, ప్లాన్ బి కామెంట్స్ పై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. పార్టీని వీడేది లేదు. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. మీరేం దీన్ని ఆతృతగా తీసుకోవద్దు. నిన్ననేం లేదు. ఏం లేదు, బాగున్నాం అన్న అంటే బాగున్నాం అనుకున్నాం, మాట్లాడినాం, వచ్చినాం అంతే. ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి. దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ. నేను ఇప్పుడు ఏం మాట్లాడన్నా, ప్లాన్ ఏదో అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. మా బిడ్డ మా కుటుంబం అన్నా. సంబంధం ఏంటి? నాకు ఉన్నదే ఒక బిడ్డ. సుష్మిత ప్లాన్ ఏ, ప్లాన్ బి పై ఆమె తండ్రి కొండా మురళి చేసిన కామెంట్స్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ప్లాన్ ఏ, ప్లాన్ బి వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? ఎస్ దుర్గా, ప్లాన్ ఏ, ప్లాన్ బి సంబంధించినటువంటి వ్యాఖ్యల మీద రాజకీయంగా చర్చ జరుగుతూ ఉంది. దీని మీద కీలకంగా మంత్రులు మురళితో మాట్లాడారు. కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఈరోజు. ఎందుకంటే నిన్న సాయంత్రం ఈ ఏదైతే క్రమశిక్షణకు సంబంధించినటువంటి కమిటీ పిసిసికి, అట్లాగే స్టేట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్కి సిఫార్సులు చేశారు. కొండా సుష్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యల మీద, కొండా సురేఖ మీద, అట్లాగే చిన్నారెడ్డి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా సిఫార్సులు చేశారు. దాని మీద మీనాక్షి నటరాజన్ పిసిసితో మాట్లాడారు. ఇవాళ రాత్రి కానీ రేపు కానీ ఢిల్లీ వెళ్ళి ఏఐసిసికి సంబంధించినటువంటి పెద్దలతో మాట్లాడతారు అని చర్చ ఉంది. ఇక ఏఐసిసి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమైనటువంటి సీనియర్ మంత్రులను కూడా పిలిచి వీళ్ళ అభిప్రాయ సేకరణ చేపడతారు అని తెలుస్తూ ఉంది. ఎప్పుడైతే క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల నివేదిక వచ్చిందో దాని వెంటనే మంత్రుల బృందం అలర్ట్ అయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కొండా మురళితో మాట్లాడారు. అయితే ఏదైతే క్రమశిక్షణ కమిటీ నోటీసులకు రిప్లై ఇచ్చినటువంటి కొండా సురేఖ అదే విషయాన్ని కొండా మురళి కూడా చెప్పారు. తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు కొండా సురేఖకు ఎట్లాంటి సంబంధం లేదు. మనోభావాలు దెబ్బతిన్నటువంటి కారణంగా తన వాక్ స్వాతంత్రం హక్కులో భాగంగా తను చేసినటువంటి వ్యాఖ్యలు తమకు ఎలాంటి సంబంధం లేదు, తమకు అంటగట్టద్దు అని చెప్పారు. ఏదైనా ఉంటే కనుక రాజకీయంగా ప్లాన్ ఏలో భాగంగా తను ఏదైనా వ్యాఖ్యలు చేసి ఉంటుంది. ప్లాన్ బి ఏముంది అన్న విషయం కూడా మాకు తెలీదు. మాకు రాహుల్ గాంధీ అన్న, సోనియా గాంధీ అన్న, ఖర్గే అన్న, ప్రియాంక గాంధీ అన్న వాళ్ళ మీద నమ్మకం ఉంది, వాళ్ళను ప్రధాని చేయాల్సిందే అన్నటువంటి విశ్వాసాన్ని కూడా వీళ్ళు వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు. మరి ఈ నేపథ్యంలో ఏఐసిసి ఎలాంటి చర్యలు చేపడుతుంది అన్నటువంటి చర్చ కూడా ఉంది. ఇక రాజగోపాల్ రెడ్డి మీద కూడా చర్యలు చేపట్టాలని సిఎల్పిలో ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేశారు. దానికి సంబంధించినటువంటి విషయం మీద డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లుగా తెలుస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడినటువంటి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి మీద కానీ పార్టీ మీద కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా విమర్శలు చేయలేదు. పార్టీ బలోపేతం కోసమే, ప్రభుత్వం మంచి కోసమే నేను ఏదైనా మాట్లాడినప్పుడు వ్యాఖ్యలు చేస్తుంటానే తప్పితే వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఎక్కడా కూడా చేయలేదు. ఎట్ ది సేమ్ టైం కొండా సుష్మిత పటేల్ వ్యాఖ్యలకు నాకు ఎలాంటి సంబంధం లేదన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. తెలంగాణ నాయకత్వాన్ని బలహీనపరిచే విధంగా కొంత కుట్రలు జరుగుతూ ఉన్నాయి, వాటన్నిటిని మేము ఛేదిస్తాము అనే ఆయన కరాఖండిగా చేసినటువంటి వ్యాఖ్యలు. మరి దీని మీద పార్టీ రాష్ట్ర నాయకత్వం కానీ ఏఐసిసికి సంబంధించిన నాయకత్వం ఎలా స్పందిస్తుంది, ఎలా ముందుకు వెళ్తుంది, ఈ అంశాలన్నింటినీ ఎలా ముగింపు చేస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. దుర్గా. రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
ఇక కొండా సురేఖపై హైకమాండ్ చర్యలు తీసుకుంటుందా, మంత్రి పదవి నుంచి తప్పిస్తుందా? ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, కొండా వ్యవహారంలో మరి ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు అధిష్టానం? కొండా సురేఖ వ్యవహారం పైన ఇప్పటికే పీసీసీ నుంచి నివేదిక అధిష్టానానికి చేరింది. సో ఆ నేపథ్యంలో అన్ని అంశాలను కూడా అధిష్టానం పెద్దలు బేరీజు వేస్తున్నారు. సో కొండా సురేఖ బీసీ మహిళ అయిన నేపథ్యంలో ఆమె పైన నేరుగా బర్తరఫ్ కానీ సస్పెన్షన్ కానీ చేస్తే ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది అనేటువంటి అంశాలను కూడా రాజకీయంగా అంచనా వేస్తుంది. సో ఆ నేపథ్యంలోనే ఈ అంశంపైన ఆచితూచి నిర్ణయం తీసుకుంటుంది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ముగ్గురితో చర్చించిన తర్వాతనే ఒక కంక్లూజన్కి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. సో కొండా సురేఖ గతంలో కూడా ఇదే తీరులో వ్యవహరించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో రెండోసారి కూడా ఆమెలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆమె మళ్ళీ ఈ రకంగా ముఖ్యమంత్రి పైన నేరుగా విమర్శలు తన కూతురు చేస్తున్నప్పటికీ వారించకపోవడం, ఖండించకపోవడాన్ని ఏఐసీసీ చాలా సీరియస్గా తీసుకుంది. సో ఆ నేపథ్యంలో ఆమె పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఆమెను మంత్రి పదవి నుంచి తొలగిస్తారా లేదా అన్నది మనం ఇంకా వేచి చూడాల్సి ఉంది. ఇంకోవైపు చిన్నారెడ్డి అంశం కూడా ఏఐసీసీకి చేరింది. ఏఐసీసీ పరిశీలిస్తుంది. చిన్నారెడ్డి చాలా సీనియర్ నాయకుడు, గతంలో క్రమశిక్షణ సంఘం చైర్మన్గా కూడా పనిచేశారు, ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేశారు. సో ఆయనను కూడా పదవి నుంచి తొలగించాలని రికమెండేషన్ వచ్చిన నేపథ్యంలో అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఏఐసీసీ పెద్దలు ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, అలాగే ఇటు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. తర్వాత చివరిగా రాహుల్ గాంధీ ఇచ్చేటువంటి డెసిషన్ అనుసారంగా దీనిపైన తదుపరి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. సో జాతీయ స్థాయిలో కనుక చూస్తే ఇటీవల కాంగ్రెస్ పార్టీ నారీ శక్తి అనేటువంటి ఒక క్యాంపెయిన్ తీసుకుంది. మహిళలను సాధికారత పెంచాలి, అలాగే 50% అవకాశాలు ఇవ్వాలని రాహుల్ గాంధీ జాతీయ వేదికలపైన పదే మాట్లాడుతున్నారు. పూణేలో కూడా ఈ అంశంపైన మాట్లాడారు. సో ఆ నేపథ్యంలో ఒకవైపు మహిళలను బలోపేతం చేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ సడన్గా కొండా సురేఖను కనుక మంత్రివర్గం నుంచి తొలగిస్తే అది తీవ్రమైనటువంటి విమర్శలకు దారితీసేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. సో అన్ని అంశాలను ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుంటుంది. సో మందలించి వదిలేస్తారా, సస్పెండ్ చేస్తారా, లేకుంటే కొంతకాలం పక్కన పెడతారా, ఏ ఆప్షన్స్ను వాటన్నిటిని కూడా ఎక్స్ప్లోర్ చేసి తగిన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.